మేషరాశి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి రాస ఫలితాలు చెప్తున్నాను. ఈ మేషరాశి వారికి మనకి ఏప్రిల్ నెల 22వ తేదీ వరకు జన్మరాశిలో గురుడు ఉంటాడు. ఆ తర్వాత మనకి ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క జన్మ రాశిలోకి బుధుడు వక్రించి 2 ఏప్రిల్ నుంచి, శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి ఉండడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి మధ్యమంగా ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్ అనేటటువంటివి రావు, కానీ చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లాభాలు రావడం జరుగుతుంది. వర్క్ టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఆఫీసర్ల హెరాస్మెంటు, ఆ తర్వాత కొలీగ్స్ నాన్ కోఆపరేషను, సబార్డినేట్స్ యొక్క రెస్పెక్ట్, ఈ 3 కూడా ఉంటాయి. సబార్డినేట్స్ ఒకళ్ళు మాత్రం మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే డిఏలు అరియర్స్లు, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుతారు. వాళ్ళు ఏవి కూడా బకాయిలు ఉండవన్నమాట. ఇక ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి, ఈ మేషరాశి వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు, కానీ ఎదుగుదల, సమ్ సార్ట్ ఆఫ్ గ్రోత్ అనేది ప్రైవేట్ యాజమాన్యాలు చూపిస్తాయి. అలాగే ధనస్థానంలో ఆఖరి వారంలో ఏప్రిల్ 22లో మరి ఇన్కమ్స్ అనేవి ఇద్దరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మంచిగా ముందుకు సాగుతాయి అన్నమాట. ఇకపోతే బుధుడు వక్రించి 9 ఏప్రిల్లో వ్యయస్థితిగతులు ఇవ్వడం, ఆ తర్వాత అదే బుధుడు డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్లో ఉండడం, మరి కుజుడు 23 ఏప్రిల్లో మనకి వ్యయంలో ఉండడం, రాహు వ్యయస్థితిగతులు అవడం వల్ల ఆరోగ్య భంగాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత బోన్స్ ప్రాబ్లమ్స్, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనము వ్యాపారాలు చేస్తున్నప్పుడు కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటివి నష్టం కలగడానికి, సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్, బిల్డర్స్కి లాస్ అనే చెప్పాలి. అలాగే ఈ యొక్క రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీడియంలో ఈ యొక్క ఫలితాలు అనేటటువంటి ఉండడం జరుగుతాయి. ఇక లాభంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన మార్కెటింగ్ ఏజెంట్స్ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎంత తిరిగితే అంత లాభము అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుంది. 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారడం, ఆ తర్వాత విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశాల్లోనే వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన బలంగా అవ్వడం, విదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి, విద్యార్థులు మనకి ఈ చదువులో ఆఖరి వారం నుంచి వీళ్ళంతా వృద్ధిలోకి వస్తారు. మొదటి 3 వారాలు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు కూర్చుకొని పెట్టుకోవాలి. వివాహానికి అంత అనుకూలమైనటువంటి సమయము ఈ సమయం కాదు. తర్వాత మనకి ఈ యొక్క శుక్రమూఢాలు, గురు మూఢాలు ఇవన్నీ కూడా మనకి జూలై నెల వరకు కంటిన్యూస్గా ఏప్రిల్ నెల నుంచి మనకి వస్తున్నాయి. కాబట్టి వివాహాలు అయ్యేటటువంటి ప్రసక్తి లేదు, సంబంధాలు కూర్చుకొని పెట్టుకోండి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి, రైతులు మనకి చక్కగా వ్యవసాయం చేస్తారు, మంచి పంటలను పండించారు, మంచి లాభాలను ఆర్జించారు. కానీ ఎంత సంపాదించినప్పటికీ కూడా వీళ్ళ యొక్క అప్పులను వీళ్ళు తీర్చుకోలేకపోతారు. కాబట్టి భూముల్ని అమ్ముకోవాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఈ నెలలో వస్తుంది. అలాగే ఇల్లు అమ్మాలి, తమ పేరు మీద ఉన్నటువంటి ఇల్లు అమ్మాలి అనేటటువంటి ఆలోచన వస్తే, మరి ఇతర గురువులు అవనేయండి, లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాషులు అవనేయండి, అమ్మొద్దు, మళ్ళీ నువ్వు కొనుక్కోలేవు అనేటటువంటి సలహాలతో వారు కొంతకాలం ఆగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి రేట్లు కూడా అంతగా పలకవు. సో ధైర్యం సన్నగిలుతుంది ఈ యొక్క నెలలో.
కాబట్టి మనము ఎవరైతే మహిళలు ఉన్నారో మరి ఈ మహిళలు వాళ్ళకి మమ్మల్ని కుటుంబ సభ్యులు గుర్తించట్లేదండి, మేము వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నాం, కొంచెం ఇబ్బంది అవుతుంది, రోజు ట్రావెలింగ్, ఇల్లు వేరే చోట, జాబ్ వేరే చోట అనేటటువంటి వాళ్ళకి తటస్థంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి అటు పూర్తిగా కుటుంబ సభ్యులు గుర్తించడం కానీ ప్రభుత్వం గుర్తించడం కానీ ఉండదు. మీ కష్టాలు మీకు ఉంటాయి, కానీ ఇదివరకటి కంటే కూడా ఈ నెలలో కొంచెం ఫార్ బెటర్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్, ఈ కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ వీళ్ళకి లాంగ్ లీవ్లు, ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లీవ్లు ఇవ్వడం, కొంచెం వర్క్ ఛాలెంజింగ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి మనము బుధవారం నాడు పేద బ్రాహ్మణికి దానం చేయాలి ఉదయం 5 గంటలకి. అలాగే విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ ఈ యొక్క మంత్ర జపం వల్ల, ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్ర జపం వల్ల కొంత నెగిటివిటీ అనేటటువంటిది వీళ్ళ జాతకాల్లో ఈ నెలలో పోతుందన్నమాట. శుభమస్తు.